ఇప్పటి వరకు వీళ్ళ బాధితులు అంటే ఫోన్ ట్యాపింగ్ విన్న వాళ్ళ బాధితులు విన్నాం. ఇప్పుడు ఇదే అంశంపై సర్వేశ్వరరెడ్డి గారు ఒపీనియన్ కూడా తీసుకున్నాం. సర్వేశ్వరరెడ్డి సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తుంటే ఇది కథ కంచికి అన్నట్లుగా అలాగ కొనసాగుతున్నది. అంటే ప్రతిపక్ష నాయకుల మీద తీసుకోవడం, కొంతమంది ఆఫీసర్ల మీద తీసుకోవడం అన్నది కూడా నీచమైన పని అయినా దాని వరకు వెళ్ళారు. కానీ సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేయడం అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సంబీపూర్ రాజు ఎక్కడో కుత్బుల్లాపూర్లో ఉన్న వ్యక్తి, కేటీఆర్కి దగ్గరే, చాలా చక్కగా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండి పార్టీ ఆదేశిస్తే ఏ పని చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య కానీ, లేదా మహిళని చూడకుండా గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత గారు ఫోన్ అవ్వచ్చు, ఈటెల రాజేంద్ర, ఇవన్నీ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? రాధాకృష్ణ గారితో పాటు ఇంకా ఎన్టీవీ చౌదరి గారు ఫోన్ కూడా ట్యాప్ చేయడం అంటే వీళ్ళకి వీళ్ళు తరతరం భేదాలు లేనట్లుగా వీళ్ళు రాధాకృష్ణ అండ్ కో ఆ విధంగా వెళ్ళింది అనుకో. దీన్ని మీరు ఏ ఉద్దేశంతో చూస్తారు? ఇది తప్పదంటారా, తప్పు అంటారా, తప్పదంటారా? తప్పున్నారా తప్పే. అది ఏదైనా ఏ విధంగా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా, పార్టీ గారిని నిలుపుకోవడానికైనా నీచమైన పని. అంటే సొంతం తన పిల్లలు తను అనుమానిస్తే నీ లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుంది? అంటే నువ్వు థర్డ్ గ్రేడ్ లీడర్ అని అర్థం. అంటే క్యారెక్టర్ను అలా అనుమానించి, సొంత కొడుకులను అనుమానించినప్పుడు అదొక విచిత్రమైన అంశం. అది చరిత్రలో ఎవరు నాకు తెలిసి చేయరు. ఇది సాధారణ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎందుకు చేస్తారంటే ఊర్లో ప్రతిపక్ష నాయకులు ఎందుకంటే వాళ్ళను కాన్స్పిరేట్ చేసి గవర్నమెంట్ ఏమైనా కూలగొడుతున్న అనుమానాస్పదాలు యాక్ట్స్ ఏమైనా కనిపించినప్పుడే ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన అవసరం వస్తుంది. అది కూడా గవర్నమెంట్ కూలకూడదంటే మరి నీవైనా ప్రజల విశ్వాసం కోల్పోతున్నట్లేదు. సార్, విశ్వాసం కోలుకోకపోయినా కొంతమంది కుట్ర పంతారు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. అరే, సొంత పార్టీ నాయకులను కూడా మీరు ఆ విధంగా అనుమానిస్తారండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయనకి ఏం డౌట్, అక్రమ సంపాదన చేసి ఎక్కడ పెడతాడు మూటలని. మరి ఎందుకు అనుమానిస్తాడు? దేనికి అనుమానిస్తాడు? సంబీపూర్ రాజు మోస్ట్ ఒబిడియంట్ పర్సన్ టు ది కేటీఆర్ అండ్ కుటుంబం కూడా ఒబిడియంటే. మరి ఆయన కానీ రకరకాల ఉన్నారు కదా. అక్కడున్న ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఆయనకి డిస్ప్యూట్ ఉంది కాబట్టి ఆయన ఎవరితో తిరుగుతున్నాడు అని అనుకోవాలా? లేదు మీరు అన్నట్లు అక్రమ సంపాదన ఎక్కడ దాస్తున్నాడు, కొడుకుకి రైట్ హ్యాండ్ కాబట్టి అక్కడ ఏమైనా పడుతుండ్రా, లేదు కూతురికి దగ్గర మనిషి కాబట్టి ఏమైనా తోక జాడిస్తున్నాడు అనుకోవాలా? అదే అనుకోవాలి, మీరు చెప్పేది అనుకోవాలి. దగ్గర అని దూరమని కాదు, కానీ వాళ్ళకి అనుమానాలు వచ్చినాయి. ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏ రకమైన అసాంఘికారికాలు పాల్పడుతున్నారు, ఎక్కడెక్కడ విలువలు తాకట్లు పెడుతున్నారు అనే కాన్సెప్ట్ కింద దుశ్చర్య ఇస్తామని ఉందాడ. ఆ చర్చలో ఒక వ్యక్తితోనే ఇవన్నీ చేస్తారు. అట్లా అంటే కేటీఆర్కి దగ్గర మనిషి సంబీపూర్ రాజు. అవును. అంటే సంబీపూర్ రాజు మీద ఫోన్ ట్యాప్ చేస్తే కేటీఆర్కి అనుమానించినట్లే కదా. 100%. ఆయన సంబీపూర్ రాజు అనేది చాలా చాలా క్లోజ్ టు, బయట టాక్ వెరీ క్లోజ్ టు ది కేటీఆర్. కొడుకుని రైట్ హ్యాండ్ కాబట్టి ఈయన మనం అబ్జర్వ్ చేస్తే కొడుకు మూవ్మెంట్ తెలుసు అనుకోవాలి. కొడుకు మూవ్మెంట్ తెలుసు అంటే ఏం చేస్తారు? కొడుకు మూవ్మెంట్ తెలిసి అంటే కొడుకు క్యారెక్టర్ కూడా సస్పెండ్ చేస్తున్నట్లే కదా. అంటే కొడుకు తనకు కాకుండా ఎక్కడ దూరం అవుతాడనే భావన ఉండొచ్చు. కుటుంబ వ్యవస్థ కాకుండా దూరం అయిపోతాడని, కానీ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా సంబీపూర్ రాజు ఏమైనా సహకరిస్తున్నాడా అనే ఒక అనుమానాస్పద దృక్పథంతోనే ఆ విధంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది నాకు. సరే, ఆవిడ వరకు తీసుకుందాం. సరే, ఆయన వరకు గద్వాల జడ్పీ చైర్మన్ మహిళ కదండి, ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఏంటి? అప్పట్లో ఒక టాక్ వెళ్ళిండే, గద్వాల జడ్పీ చైర్మన్ ఆమె పార్టీ ఫిరాయిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ కింద వచ్చిండే. తర్వాత ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్న దానికి ఏమైనా పార్టీకి ఫిరాయిస్తుందా, లేకుంటే ఓ రకమైనటువంటి మహిళది అనేది కూడా చూడకుండా చేయడం అంటే చాలా ఏం చేసుకోవాలి. ఆమె ఏం చేయగలుగుతుంది? చైర్మన్ ఉంటుండి పార్టీకి అనుకూలంగానే పనిచేసింది. అప్పుడు ఆమెను కూడా అనుమానించడం అంటే ఏమైనా పార్టీకి ఇట్లా ఫిరాయిస్తుందని అనుమానాలు పెట్టినా, లేకపోతే ఎక్కడ అక్రమ సంపాదన చేస్తున్నా, ఇటువంటి దాంట్లో అనుమానిస్తుంటారు. అదైతే దారుణం. ఓకే, ఏదైనా దారుణమే, అది ఇంకా దారుణం. ఆ మహిళలు కూడా. ఓకే, ఈటల రాజేందర్ గారి ఫోన్ని, ఈటల రాజేందర్ అంటే ఆయన అప్పుడు కొంచెం డిఫర్ అయింది కదా పార్టీలో ఉన్నప్పుడు. ఆ ల్యాండ్స్ విషయంలో కానీ, దేవర వెంకటాపురం ల్యాండ్ విషయంలో కానీ డిఫర్ అయ్యిండు. కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. మరీ పొలిటీషియన్ కానీ అధ్వానమైన పొలిటీషియన్ అయితే కాదు. పొలిటీషియనే, నో డౌట్. కాకపోతే క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్. సెగ్రిగేట్ చేస్తే ఆయన కొంచెం లెఫ్ట్ భావాలు గల వ్యక్తి, అభ్యుదయ భావాలు గల వ్యక్తి కనుక ఆయనకు పరుష పద్ధతులమే రాదు. ఇప్పుడు ఒక డర్టీ వర్డ్ అనేది యూజ్ చేయడం, ఎంతసేపు అన్న మీటింగ్ అబ్జర్వ్ ఎక్కడ డర్టీ వర్డ్ యూజ్ చేయడం. సో ఈజ్ అ గుడ్ పొలిటీషియన్, మరి ఎమినెంట్ పొలిటీషియన్. ఓకే, సో దట్ ఆయన వల్ల థ్రెట్ ఏమైనా ఉందా ముఖ్యమంత్రి కావడానికి? ఆయన ఏమైనా గ్రూప్ చేస్తున్నాడా, నా పదవి సీటుకి ఎదురు పెడుతున్నా అనే ఒక అనుమానంతో ఆయన చేసినాం. రైట్. జానారెడ్డి గారు అబ్బాయి ఏం చేశాడండి?
జానారెడ్డి గారి అబ్బాయికి ఈయనకు సంబంధం లేదు మరి. జానారెడ్డి అబ్బాయి రఘు తెలుసు, మంచి పిల్లాడు అబ్బాయి. మరి ఏం చేసిండు అనేది దాని మీద ఆయన ఎందుకు పెడతారంటే వాళ్ళ ఫాదర్ ఏ లింక్స్ ఎక్కడన్నా ల్యాండ్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంది, దేనికైనా ఏదైనా ఉంటే అనుమానించి పెడతారు. జానారెడ్డి గారి అబ్బాయిని పెట్టడం అంటే అప్పటికి ఆయన ఎమ్మెల్యే గాడు, ఇప్పుడు ప్రభుత్వానికి మీద చెడు అభిప్రాయం లేదు. జానారెడ్డి గారు స్టేట్స్మెన్, ఆయన మంచి పొలిటీషియన్. ఆయన కొడుకు మీద పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరి ఈ పుత్రరత్నాలు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు దానికే, మరి కేటీఆర్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, రకరకాల అనుమానాలు అయితే వస్తాయి. బట్ రఘువీర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. పట్నం మహేందర్ రెడ్డి గారు వాళ్ళ భార్య. పట్నం మహేందర్ రెడ్డి అంటే పొలిటికల్లీ సెన్సేషనల్ పర్సన్. తాండూరులో అక్కడ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్ నడిచింది రోహిత్ రెడ్డికి వాళ్ళకి. కానీ మరి ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏమన్నా అవుతున్నాడు అనే కాన్సెప్ట్ కిందనే ఆయన ఒకసారి మహేందర్ రెడ్డి గారు కూడా ఈ పార్టీకి కేటీఆర్కు వెన్నుదనే నిలిచిండు. ఓడిపోయినా కూడా ఆయనకు పిలుచుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి ఇచ్చిండు. అయినా ఆయనకు ఎక్కడన్నా దెబ్బతీస్తాడా, ఆయన గ్రూప్ను తీసుకుపోతాడా అనే డిఫరెన్స్ వచ్చి గ్యాప్ వచ్చినప్పుడు ఆయన మీద కూడా పెట్టినట్లు కనిపిస్తుంది. బట్ ఆ టైప్ ఆఫ్ టాక్సే ఉన్నాయి కానీ అట్లా చేసే సందర్భాలు కనపడతలేవు. ఎంతకు ఆ ఎమ్మెల్యేకు ఈయనకే ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది. మన పైలట్కు ఇద్దరికి ఇంటర్నల్, రోహిత్ రెడ్డికి ఇంటర్నల్ స్ట్రగుల్ తప్ప అంత అవుట్ బ్లాస్ట్ అయ్యే ట్రబుల్ లేదు, స్ట్రగుల్ లేదు, ఏం లేదు. ఓకే. పైలట్ రోహిత్ రెడ్డి పక్కన పెడతాం. అవును. ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్ల కోడ్ నెంబర్ గురించి చేయాల్సి వచ్చిందండి. వాళ్ళ పేరు చెప్తే ఖచ్చితంగా చెప్తా, పేర్లు వద్దులండి. అసలైన క్యారెక్టర్ కపాల మాంత్రికుడిని ఫోన్ ట్యాప్ చేయాలి. కపాల మాంత్రికుడు అంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంది పోలీసులో. ఆ మాంత్రికుని ఫోన్ ట్యాప్ చేస్తేనే అసలు మిషన్ ఆడ కొనుక్కొచ్చిండ్రు, ఎవరు యాడ్ చేసిండ్రు, అసలు దీన్ని ఫీడ్ చేసిందే ఆ మాంత్రికుడు, ఎవరు లేడు. పోలీసులో అంటే పర్టికులర్ నేను అక్యూజ్ చేస్తలేను, మాకు తెలుసు కనుక డిపార్ట్మెంట్, నువ్వు ఎవరైనా అడగండి, ఇది ఎవరు చేసాడో పలాని కపాల మాంత్రికుడు చెప్తారు. మరి అక్కడిది ఆడిపోతుందేమో మళ్ళీ ఇన్వెస్టిగేషను. మన అఫిడవిట్లో కూడా ప్రభాకర్ రావు పేరు తెచ్చాడు, మాంత్రికుని పేరు ఇంకో పేరు తెచ్చాడు. మరి అది ఎంతవరకు స్టాండ్స్ గుడ్డ స్కిప్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. కాకపోతే 100-200% కపాల మాంత్రికుడే. ప్రభుత్వాలను మిస్గైడ్ చేయడము, ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు లేపడము, లేకుంటే ప్రభుత్వం ర్యాంకింగ్ లేకపోతే ఇంటర్నేషనల్ మనది ఫస్ట్ వచ్చిన తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ ఆశలు కల్పించేటువంటి దృక్పథాలు కానీ ఆలోచనలు కానీ అలవాట్లు కానీ ఆ మహానుభావునికి ఉంటాయి ఎవరు కూడా భూమిలో. ఓకే. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఎన్టీవీ చౌదరి గారు ఫోన్లు, రాధాకృష్ణ గారు ఏమైనా ల్యాండ్ గ్రాబర్ అండి, రాధాకృష్ణ గారు ఏమైనా న్యాయం పైసలు తినడండి. రాధాకృష్ణ గారు ఇప్పుడు దమ్మున్న ఛానల్ అంటాడు, ఆయన గట్టిగా చెప్తాను, నిజాన్ని నిర్భయంగా చెప్తాను రాధాకృష్ణ గారు. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా అబ్జర్వ్ చేశాను. మరి ఆయన కూడా చేస్తున్నట్టే మళ్ళీ ఆయన మీద అనుమానం ఎందుకు వచ్చింది అంటే రాధాకృష్ణ గారికి మరి టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చేస్తున్నాడా అని అట్లా దాని పాయింట్ టేబుల్లో పెట్టేటారు తప్ప రాధాకృష్ణ గారు పెట్టడం అనేది ఎన్టీవీ చౌదరి కూడా ఆయన చాలా భక్తిపరుడు, లక్షదీప్ ఆర్చన చేస్తుంటాడు. ఆయన ఎక్కడ ఏం చేసినట్లు ఎక్కడ కనపడలేదు. రాధాకృష్ణ అంటే గట్టిగా మాట్లాడతారు, మీడియా దంచుతుంది, ఏదైనా నిర్భయంగా చెప్తారు, నిర్భయంగా ఒప్పుకుంటారు. కానీ వాళ్ళే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి అనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఏవో మాలఫైడ్ ఇంటెన్షన్స్ ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఆయన ఎందుకు చేయమంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనుక్కొడతారా? కాదు కదా. ఏమంటే పేపర్ ముఖంగా ఖచ్చితంగా రాస్తాడు. మరి దానికి మరి ఆయనే చెప్పాలి, దొరికినప్పుడే ఆ దొరికినప్పుడే చెప్పాలి, ఈ దొర ఆ దొర ఇద్దరు దొరికితే. వీళ్ళందరూ కాకుండా అంటే ముందు నుంచి మనం అనుకున్నట్లు రేవంత్ రెడ్డి బాధితుడు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఇంట్లో ఏమేమి మాట్లాడుకుంటారు, టాక్స్ ఏమి నడుస్తున్నవి. రేవంత్ రెడ్డి అప్పటికి ఒక రైజింగ్ అవుతున్న లీడర్. అవును. ఆయన ద్వారా వీళ్ళకి ఒక భయం ఉంది, పవర్ ఎప్పుడైనా పీపుల్స్ రేవంత్ రెడ్డికి ఇస్తారనే ఒక అనుమానము, భయము, ఆలోచన వీళ్ళకి రేకెత్తింది. అప్పటి నుంచి ఈయన మూమెంట్స్ ఎక్కడికి తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడతాడు, ఈయన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంది, ఎక్కడ దెబ్బ కొట్టాలనే ప్లాన్తోన అప్పుడు చేసి ఓటుకు నోటు కేసు అనేది ఒకటి సృష్టించి క్రియేట్ చేసి అది ప్లాన్ చేసిండ్రు. అది దానికి అది ఇట్ కెనాట్ బి స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, సుప్రీంకోర్టులో చేరింది కనుక మన మాటలేము. కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉంటుంది అప్పుడు, దానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినది. ఏసీ బోళ్ళకి ఏం సంబంధం అండి? కాదు. అందుకొరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సీఎం ఈజ్ గోయింగ్ టు పే దట్ ఆల్, దట్ విల్ బి డిఫరెంట్. అంటే ఆయన అంటే భయం ఉండి చేసేది, ఆయన కేసులు ఇరికిచ్చి అబాస్ పాలు చేసి ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కుట్రలో భాగమే ఆ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి కథలు చేసారు. ఆ రోజు ఈ కపాల మంత్రి ఎమ్మకొచ్చే ఎగిరిండు, పడ్డది దొంగ అని. ఈ పడన్నాడు దొంగ దొరికిండని. మరి ఎంత ఉత్సాహంగా తీసుకొచ్చిండు. ఆడ ఒక ఆయన నిలబడతాడు, ఇద్దరు డీసీపీలు ఎన్నుకోవడం ముందులోడు, ఒక C8 కవరింగ్లో ఏం దొంగ అండి ఆయన. ఇప్పుడు టెలిఫోన్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్, ఎవిడెన్స్ యాక్ట్. ఎంట్రీ ఎవరో దాన్ని పెట్టి మాట్లాడచ్చు.
బాలకృష్ణ గారు మేకప్ వేసుకొని డ్యాన్స్ చేయొచ్చు అంటే బాలకృష్ణ అవుతాడా ఎన్టీ రామారావు అవుతాడా అది ఎవిడెన్స్ వస్తుంది. ఓకే సార్, రాధాకృష్ణ కన్ఫెక్షన్లు ఈ పేర్లు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఒక మలుపు తిరిగింది, అదొక హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకా ప్రభాకర్ రావు గారు వచ్చారనుకోండి, ఆయన కన్ఫెక్షన్లో ఇంకెవరి పేరు వస్తాయంటారు? ఆయన కన్ఫెషన్లో పక్క కపాల మాంత్రికుడు వస్తాడు. కపాల మాంత్రికుడే భయం ఎవరు కాదు కదా, ఆయనే సృష్టికర్త, క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ ఆఫ్ ది సొసైటీ, ఈజ్ ద ఓన్లీ పర్సన్ బిహైండ్ ది స్క్రీన్. ఫాల్స్ ఫీడింగ్ చేయడము, స్వలాభ పెంచుతం చేస్తానని అంటే ముఖ్యమంత్రి లేని ఆలోచన కూడా ఏం కల్పిస్తారు, క్రియేట్ చేస్తారంటే. ఇప్పుడు ఇంటర్నేషనల్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్, మన ప్రభుత్వం చాలా దానవీర స్వరూపంగా కత్తులు తిప్పిందని చెప్తాడు, చెప్పి ఎక్కిస్తాడు. అబ్బాయి లేకపోతే మన గవర్నమెంట్ నడవని తీసుకుపోయి నువ్వు బయట బయట నూకినట్లే కదా అవుట్. అది ఇప్పుడైతే మల్టీ స్టేట్ ఇన్వాల్వ్ అయితే సిబిఐకి వెళ్తే ఎవరైనా పిటిషన్ వేసినట్టు హైకోర్టులో సిబిఐ వస్తే ఇంకెవరెవరు ఆటలు అయితే చూడరు. ఇప్పుడు వీళ్ళందరినీ విట్నెస్ యాడ్ చేస్తారు, వాళ్ళ టెలిఫోన్ రికార్డ్ దేనికి చేసారు, అది ఫ్యాక్ట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. సమీపూర్ రాజు ఆ టెలిఫోన్ ఎందుకు చేసాను అనేది పెద్ద దొరవారిని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే తెలుస్తుంది. నేను చేయలేదు, ఊక కూర్చోడం మాట్లాడితే నడవదు. ఎందుకంటే స్టేట్మెంట్లు వస్తున్నాయి, పేరు వస్తుంది కదా. రాధాకృష్ణ దాంట్లో పేరు వచ్చింది, అవును, సుపీరియర్ అని అన్నారు, తర్వాత నేమ్ కూడా వచ్చింది. అవును, కనుక మరి ఆయన ఫస్ట్ ఆయనకి ఇస్తారా లేకుంటే కపాల మంత్రికి ఇస్తారా నోటీస్ అని తెలవాలి. ఓకే సార్, ఇప్పుడు ఆ టాపిక్లో ఉంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు స్పీచ్లో ఏం చెప్తారంటే, నేను ఫామ్ హౌస్ల నోట్ కేసులో బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయమన్నాను ఆ కేసులో, కాబట్టి నా కూతురు ఇన్వాల్వ్ చేశారని చెప్తున్నారండి. అది స్ట్రాంగ్ రాంగ్ అలిబి అని సెక్షన్ 11 ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్లోటి. రాంగ్ అలిబిది, ఫాల్స్ అండ్ రాంగ్ అలిబి. ఇప్పుడు దాన్ని మోయినాబాద్ ఫామ్ హౌస్ కూడా పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రు దానికి ఐ నో ఇట్ అంటే సారీ ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు లోకల్ పోలీస్కి ఏం సంబంధం ఉంది అక్కడ, అదే గ్రౌండ్ మీద కొట్టేసిండ్రు. ఏసీబీలో కోర్ట్ ఇది నాట్ ఫిట్ ఫర్ ఆర్గనైజేషన్, లోకల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు ఇన్వెస్టిగేట్ ది పీసీ యాక్ట్ సెక్షన్స్ అలోన్ అని మళ్ళీ సీడీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసే పవర్ లేదంటే సీడీ ఫైల్ ట్రాన్స్ఫర్ ఇంకా అది గుర్తుంది. పాయింట్ ఆఫ్ జ్యుడిషియల్లో ఇది నాట్ మెయింటైనబుల్ అని అప్పుడు మ్యాజిస్ట్రేట్ జడ్జి బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయమని కాబట్టి మోడీ నా మీద కుట్ర పడి నా మీద కక్ష పట్టి అట్లేలో ఇలా డ్రామా నడిచింది కదా, ఇంత 1200 కోట్ల డ్రామా నడిచింది. ఇప్పుడు సిబిఐ తర్వాత ఈడీ ఉట్టికి వస్తాయి, ఓన్లీ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ అన్ని 164 ఉన్నాయి, రిట్రాక్ట్ కన్ఫెషన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ప్రూవ్ అయితే ఇప్పుడు రాధాకృష్ణ అండ్ కో లేదు మీరు చెప్తున్న కపాల మాంత్రికుడికి ఎంతకాలం శిక్ష పడవచ్చు? వీళ్ళందరూ అప్రూవల్ అయ్యి కపాల మాంత్రికుడు నెడితే కరెక్ట్ అయితే సేఫ్ అయితే కేసు. వీళ్ళందరూ అప్రూవల్ కావాలి, లేకుంటే నో అదర్ గో, అదర్వైజ్ ఆల్ లైఫ్ విల్ బి రూయిన్డ్. మరి ఒక్కరి గురించి ఆయన చేయించింది ఆయన కదా. ఇప్పుడు అందరూ కపాల మాంత్రికుడు మీరు అన్నట్లుగా మీరు చెప్తున్నట్లుగా ఆయన చెప్పాడు, వీళ్ళందరూ ఎందుకు చేయాలండి? చేయాలంటే స్వార్థం కూడా కొంచెం ఉంటుంది. స్వార్థం లేదు ఎవరు చేయడు, నాకు మంచి పోస్టింగ్ అని, లేకపోతే 2 సార్లు ఎక్స్టెన్షన్ అయింది, 3వ సారి ఎక్స్టెన్షన్ అవుతుంది అనే కాన్సెప్ట్ కింద ఆలోచించండి అనుకుంటున్నాను. మేబీ కరెక్ట్, మే నాట్ కరెక్ట్. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎవరు రికమెండ్ చేస్తారండి? కపాల మంత్రి కూడా రికమెండ్ చేస్తాడు. ఈయన దాన వీర సూరకర్ణ, ఈయన మొత్తం తలకాయలు తిప్పి తలవాళ్ళు తిప్పుతాడు అని ఆయన రికమెండ్ చేస్తేనే ఆయన ఇస్తాడు ఎక్స్టెన్షన్. గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేయాలి కదా, రికమెండ్ ఎవరు చేయాలి? కపాల మంత్రి కూడా చేయాలి. అట్లా జరుగుతుంది. సార్ మీరు చెప్తున్నట్లు ఆ మాంత్రికుడే ఆ వ్యక్తి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కదా. అవును, మరి అదే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇప్పుడు మంచి పొజిషన్లో కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు దాంట్లో నిబిడీకృతం అయిన అర్థం నిబిడీకృతమైంది. ఇప్పుడు ఒకదాని కౌటిల్యుని పాలసీ రేవంత్ రెడ్డి గారు పాటిస్తారు. ఇది నాట్ ఎ స్మాల్. కౌటిల్యుని అర్థశాస్త్రం తెలుసు, కౌటిల్యుని పాలసీ తెలుసు, అని తెలుసు. ఆ పాలసీ కింద తెచ్చినామని నేను అనుకుంటున్నా. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ హియర్, హీ వాజ్ ఇన్ దావోస్ మీటింగ్. హౌ హీ వాజ్ అపాయింటెడ్ అనేది రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ రివీల్. మరి నేను ఎందుకు తప్పించుకో, పెద్దగా మీనికి వచ్చింది దానికి నాకెందుకు కాము ఉందామని చెప్పి ఇరికినాక మీరంతా తప్పని చేశాను ఈయన ఎక్కిస్తాడు. రేవంత్ రెడ్డి నాట్ ఏ స్మాల్ మ్యాన్, హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ సబ్జెక్టు. కౌటిల్య పాలసీ ఉంది, అర్థశాస్త్రం అని తెలుసు అని తెలుసు. అందుకొరకు ఇక రేవంత్ రెడ్డి ఇంటెన్షన్గా చేసి ఉన్నాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన్నే ఈ కపాల మంత్రుడు కాలగర్భం కలపాలని ప్రయత్నం చేసింది కదా ఓటు నోటు కేసులో ఈయన కథ చేసిందే కపాల మంత్రుడు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టినంటే దీంట్లో చాలా పెద్ద అర్థం దాగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెట్టు ఎక్కించి మునగ కింద ఎరగొడితే కింద పడతాం డైరెక్ట్. చెట్టు ఎక్కించి పెట్టిండ్రు మునగ చెట్టు, మన ఎరిగితే కింద పడతాం. అట్లా అంటే ఆయన్ని ఇంకో రకంగా అరే చేతులతో కొట్టకుండా చేతుల దుమ్ము తల్లకుండా తలవారు తిప్పుతారు. రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు ఏం కాడు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏదో కథ కంచి కనుకోవాలా? కథ మంచికే.
నాకు తెలిసి ఇది అన్లాఫుల్ యాక్ట్, అన్కాన్స్టిట్యూషనల్ ఇల్లీగల్ యాక్ట్స్ అన్ని. ఇవన్నీ మనకు ఉప యాక్ట్ అని ఉంటుంది, అన్లాఫుల్ యాక్ట్ ఒకటి ఉంది, అవును. ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అని ఒక యాక్ట్ ఉంది. 1989లో అది అమెండ్ తెచ్చింది, 85 తెచ్చింది, 2019లో యాక్ట్ అయింది అది బిల్ పెట్టి. అది ఎంత పవర్ఫుల్ అంటే తెలుసా మురళి, 15 ఉంది, సెక్షన్ 15 ఉంది దాంట్లో. అదేం చెప్తుందంటే ఎనీ కన్ఫెషన్ వితౌట్ రికవరీ ఆల్సో డిపెండ్ అపాన్ ది ఐఓ ఎవిడెన్స్ కోర్ట్ హ్యాస్ టు బిలీవ్ అనేది దాంట్లో ఉంటుంది. ఈ రికవరీతో అవసరం లేదు, ఒప్పుకున్నారు కదా. వాళ్ళు నాకు తెలిసి అయితే ఇన్వెస్టిగేషన్ రికవరీ కూడా చేస్తారు, ఏదో పార్ట్ ఏదో పోర్షన్ రికవర్ చేస్తారు, ఉట్టే బేగా బ్యాలెన్స్ స్టేట్మెంట్ పెట్టరు. ఎందుకంటే మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసాం మళ్ళీ, బ్యాలెన్స్ స్టేట్మెంట్ పెట్టరు. అందు గురించి డెఫినెట్గా నాకు కూడా ఒక సమాచారం వచ్చింది, వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు దాంట్లో, అది యాడ్ చేయాలని. అది యాడ్ చేయకపోతే కొంచెం వీక్ అనిపిస్తుంది, చేస్తారు వాళ్ళు. అక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారండి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా $1 million క్వశ్చన్. అది వెరీ గుడ్ ఆఫీసర్, టఫ్ ఆఫీసర్. మన ఆయన ఎట్లా వదులుతారు, వదలడు. ఆయన సొంతం గత చరిత్రలో చూస్తే సొంతం రిలేటివ్స్ అవకాశాలు ఇస్తే కూడా ఆయన హెల్ప్ చేయలేదు, నాకు తెలుసు ఆ కేసు. కనుక అలాంటి ఆఫీసర్ ఉన్నాడు కనుక మన డీసీపీ కూడా మంచి టఫ్ ఆఫీసర్ ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ బాగున్నాయి. ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకా మీకు తెలుసు, అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, టఫ్ ఉంటారు కనుక వెయిట్ అండ్ సీ రిజల్ట్ టు వెయిట్ అండ్ ఛార్జ్ షీట్ ఎట్లా ఇస్తారు అనేది క్వశ్చన్. యాడ్ చేస్తే ఖతం అయిపోయాయి. ఉప యాక్ట్ ఇప్పటికే నాకు తెలిసి అయితే సీక్రెట్ పెట్టింటారు, ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ ఉంటే మనం మాట్లాడుకున్నట్టు ఉండవు కదా, ప్రతి ఒక్కటి చెప్పలేము కదా. అప్పుడు నవీష్మూర్తి రమణమూర్తి కేసు అప్పుడు ఎన్నో చేసినాం, అది ఎవరు తెలియదు, తోసేసేవారు తెలియదు అట్లా. అందుకొరకు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఉన్నోని తీయకూడదు, లేనోని పెట్టకూడదు. ఈ రెండు తప్పినామనుకో ఐఓ ఇరుకుతాడు, చార్జ్ షీట్ వేసి ఐఓ ఇరుకుతారు, లేదు. లాట్ ఆఫ్ సొసైటీ ఈజ్ వాచింగ్, అడ్వకేట్స్ ఉంటారు, తర్వాత సోషల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎమినెంట్ ఇంటెలెక్చువల్స్ ఉంటారు, తర్వాత థర్డ్ ఒపీనియన్ గ్రూప్స్ ఉంటుంది, రకరకాల ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి, వీళ్ళంతా వాచ్ చేస్తుంటారు కదా. మనం అనుకున్నాం ఇప్పుడు మీడియా యాక్టివిజం ఉంది, మీడియా యాక్టివ్ రోల్ ఉంది, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాళ్ళు కనిపెడతారు, భూతోదలు కనిపెట్టి బయటకు వెళ్తారు కథం. ఇక అంతా ఇది గిజ్జి కాకముందే కరెక్ట్ చేస్తారు, నాకైతే డౌట్ ఏం లేదు. కరెక్ట్ పక్క చేస్తారు, కాపాల మంత్రులు పక్క చేయాల్సిందే. మా వాళ్ళందరూ కూడా అది మరి మన కవిత కేసులో అప్రూవ్ అన్నట్లు మారుతారు, వీళ్ళు కూడా మారాలి. మారకపోతే దెర్ ఇస్ నో వే టు ప్రొటెక్ట్ దేర్ స్కిన్. ఎందుకు మారుతారు, నాకు తెలిసైతే మారుతారు. ఓకే, రాధాకృష్ణ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ వచ్చిన పేర్లందరూ కూడా వాళ్ళే కాదు వీళ్ళే కాదు, ఎవరు ఫోన్ ట్రాప్ చేయడం కూడా తప్పే అంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. కానీ ప్రభాకర్ గారు వస్తే మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కన్ఫెక్షన్లో అసలైన వ్యక్తి బయటకు వస్తే ఆ వ్యక్తిని కానీ పూర్తిగా విచారిస్తే పులి స్టాప్ పడుతుందంటూ సర్వేశ్వర రెడ్డి గారు విశ్లేషణ. ఇది ఫోన్ ట్యాపింగ్ పై సర్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడిన విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్.